హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు సిటీ రైడ్స్. నేనైతే బ్లింకెట్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అవ్వడానికి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధారు, పాను, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ డీటెయిల్స్ కావాలి. అలానే నామినీ పేరు కూడా అడిగారు. నేనైతే మావాడి నేమ్ ఇచ్చాను. అలానే జాయినింగ్ ఫీజు కింద 300 రూపీస్ అడిగారండి. 300 రూపీస్ కూడా కావాలంటే ఒకేసారి కట్టేయచ్చు, లేదంటే 3 సార్లుగా అయినా కట్టవచ్చు. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిపోయి ఐడియా వచ్చినాక మనం గిగ్స్ అనేది బుక్ చేసుకోవాలండి. మనం ఈరోజు ఎంత సేపు వర్క్ చేయాలనేది ముందుగానే బుక్ చేసుకోవాలి గిగ్స్. నేనైతే ఇప్పుడు మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేశానండి, గిగ్స్ బుక్ చేశాను. మళ్ళీ 4 నుంచి 9 దాకా గిగ్స్ బుక్ చేస్తాను. మళ్ళీ చూద్దామండి ఎర్నింగ్స్ ఎంత వస్తాయో బ్లింకెట్లో. అలాగే నా వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే బ్లింకెట్ స్టోర్కి వెళ్తున్నాను. ఓకే అండి, మన స్టోర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మన స్టోర్ దగ్గర రాగానే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్లో QR కోడ్ ఒకటి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మనకు ఆర్డర్స్ పడతాయి అన్నమాట. ఇప్పుడు వెళ్ళి స్కాన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆర్డర్ అయితే పడిందండి. ఓకే అండి, మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది. తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చేద్దాం. ఇది వచ్చేసి 2.2 కిలోమీటర్స్ ఉంది, చాలా దగ్గరే. వెళ్ళేసి డెలివరీ ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు వచ్చేసి 27 రూపాయలు ఇచ్చాడండి 2.2 కిలోమీటర్స్కి. గెట్ నెక్స్ట్ ఆర్డర్ అని కొడదాం. ఇప్పుడైతే మన స్టోర్ దగ్గరికి వెళ్ళి QR కోడ్ అయితే స్కాన్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ అయితే పడిద్ది. స్టోర్ దగ్గరికి వెళ్ళి QR కోడ్ అయితే స్కాన్ చేద్దాం. ఇప్పుడు మనం స్టోర్కి వెళ్తాం. ఇప్పుడు దానికి ఏమీ ఇవ్వడనమాట ప్రస్తుతానికైతే. ఆర్డర్ డెలివరీ ఇటాకు వచ్చిన కిలోమీటర్ మాత్రం లెక్కేసి ఇస్తున్నాడు. వచ్చేసి గో టు మ్యాప్ ఉంది కదండి, గో టు మ్యాప్ కొడితే స్టోర్కి వెళ్ళిపోవచ్చు మనకు. ఓకే, స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాం. వెళ్ళి స్కాన్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ పడుతుంది మనకి. స్కాన్ చేద్దాం. ఓకే, స్కాన్ చేసి ఇక్కడ బయట వెయిట్ చేయడమే. ఓకే అండి, సెకండ్ ఆర్డర్ అయితే పడింది. అవును, ఇది ఒకటేనా? ఓకే, మన సెకండ్ ఆర్డర్ అయితే ఇది. తీసుకెళ్ళి డెలివరీ చేద్దాం. ఇది వచ్చేసి 1 కిలోమీటర్ కూడా లేదు, 800 మీటర్స్ అనమాట. వెళ్ళి డెలివరీ చేద్దాం. డెలివరీ లొకేషన్కి అయితే వచ్చాను. రాగానే ఆర్డర్ క్యాన్సిల్ అని పడింది. రిటర్న్ తీసుకొని వెళ్తున్నా. మరి ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది. మనకి అమౌంట్ ఎంత ఇస్తాడో చూద్దాం. ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఇది వచ్చి చిన్నగా రైడ్ క్యాన్సిల్ చేశారు కస్టమరు. ఎర్నింగ్స్ అయితే 0 చూపిస్తుంది. ఓకే, రైడ్ క్యాన్సిల్ అయిన దానికైతే అమౌంట్ అయితే ఇస్తారంట. ప్రస్తుతం నా దాంట్లో అయితే యాడ్ అవ్వాల, చెక్ చేసి చెప్తా అన్నారు.
కింద చేయాలి. ఇదైతే థర్డ్ రైడ్ 750 మీటర్సే పడింది. అసలు లాంగ్ అనేది పడట్లా, అంతా దగ్గర దగ్గరే 2 కిలోమీటర్స్ లోపే పడింది ప్రస్తుతానికి. అవసరం లేదు, బరువు ఉందండి, కింద చేయండి. ప్రజెంట్ బండికి వచ్చి పంచర్ పడిందండి, ఇదొక లాసు. ఎంత పంచర్? 100? 80 రూపీసాగా? 80 రూపీసాగా? అది 80 రూపీస్ తీసుకోలేదమ్మా. 80 రూపీస్ తీసుకోలేదు, టైర్ ఏం ఉడది అవసరం లేదు కదా. పంచర్ అయితే వేయించానండి, 80 రూపీస్ తీసుకున్నాడు. స్టోర్కి అయితే వెళ్దాం. మనకి ఇది వచ్చేసి కూలర్ అండి. ఇది ఇక్కడ డెలివరీ బాయ్స్ కోసం ఇక్కడ కూలర్ కూడా ఏర్పాటు చేశారు. అలానే వాటర్, మన లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ ర్యాక్ కూడా ఉంది. ఇక్కడ వచ్చి ఫ్యాను, మలిసిపోయి కొనుక్కున్నారు కొంతమంది. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి. 3 ఐటమ్స్ వచ్చేసినాయి, మళ్ళీ డెలివరీ ఇచ్చేయటం. ఇది వచ్చేసి 2.6 కిలోమీటర్స్. బ్లింకెట్లో ఆర్డర్ పెట్టావా? అయిపోయిందా పేమెంట్? ఓకే. ఆర్డర్ అయితే మనం డెలివరీ చేసాం, కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు వచ్చిన అమౌంట్ అయితే చూపిస్తుంది, 25 రూపీస్ చూపిస్తుంది అనమాట. ఆర్డర్కి వచ్చేసి గ్యాప్ వస్తుందండి, వెంటనే అయితే ఏం పడట్లేదు. గంటకు వచ్చి 3 ఆర్డర్ నుంచి 2 ఆర్డర్లే పడుతున్నాయి ప్రజెంట్. చూద్దాం, ఇంకా 10 అవర్స్ అయితే మనం గిగ్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి 10 అవర్స్ రన్నింగ్స్ ఎంత వస్తాయో చూద్దాం. ఇన్సెంటివ్స్ కూడా ఎంత ఇస్తాడో చూద్దాం. ఇప్పటిదాకా అయితే నాకు 3 కిలోమీటర్ల లోపే పడినాయి అన్ని రేట్లు. ఇప్పటిదాకా నేను చేసిన లాంగ్ వచ్చేసి 2.3 కిలోమీటర్సే, అంతకన్నా ఎక్కువ చేయలేదు. అన్నీ దగ్గర దగ్గరలోనే పడతాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వచ్చి ఫ్రీగా లస్సీ ఇచ్చారండి స్టోర్ తరపు నుంచి డెలివరీ బాయ్స్కి. నేను చేసిన ఎర్నింగ్స్ అయితే ఇవ్వండి, మొత్తం 12 గంటలా చేశాను. 10 గంటలే చేద్దాం అనుకున్నా కానీ ఎర్నింగ్స్ తక్కువ వచ్చినాయి, ఒక 2 గంటలు పెంచాను అనమాట. ఇన్సెంటివ్స్ అయినా యాడ్ అవుతాయేమని. ఆర్డర్లు వచ్చి రిమూవ్ చేశాను. ఇది వచ్చేసి నిన్న నేను చేసిన ఆర్డర్లు కిలోమీటర్లు చూపిస్తున్నాడు 44 అని.
అయితే ఇవి వచ్చేసి డెలివరీ ఇచ్చినంత వరకే. డెలివరీ ఇచ్చి మళ్ళీ స్టోర్‌కి వెళ్ళేది ఇలా కౌంట్ చేయలేదు కాబట్టి మనం 88 కిలోమీటర్లు వేసుకోవాలి. నిన్నైతే 88 కిలోమీటర్లు తిరిగాననమాట. దానికి గాను మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి రూ. 768 వచ్చినాయి. 12 గంటలు మనం చేస్తే. నా ఖర్చులు వచ్చేసి పెట్రోల్ ఖర్చులు ఒకటే అయినాయి. నేను మధ్యాహ్నం లంచ్‌కి ఇంటికి వచ్చేసా కాబట్టి పెట్రోల్ ఖర్చులు తీద్దాం. 88 కిలోమీటర్లకు వచ్చేసి పైన రూ. 160 తీసేస్తే రూ. 600 మిగిలినాయండి. రూ. 600 12 గంటలకి. ఇవి చాలా తక్కువ వచ్చినాయి. నా పక్కన చేసే ఇంకా డెలివరీ బాయ్స్ని కూడా అడిగా నేను. 12 గంటలు చేస్తే ఇంతే వచ్చినాయి ఏందని. వాళ్ళు వచ్చేసి నీకు స్టార్టింగ్ కదన్నా, నీకు ఇన్సెంటివ్స్ అన్ని లాక్లో ఉంటాయి. అవన్నీ ఓపెన్ అయితే నీకు ఇన్సెంటివ్స్ పడతాయి. ఇన్సెంటివ్స్ వస్తేనే మనకు బెనిఫిట్ ఎక్కువ అని చెప్పేసి చెప్పారు. ఇన్సెంటివ్స్ లాక్లో ఉన్న ఇన్సెంటివ్స్ ఏందో చూద్దాం. ఇవేనండి. ఇది వచ్చి వీక్లీ ఇన్సెంటివ్స్. మార్చి 10 నుంచి మార్చి 16 దాకా ఇచ్చాడు. ఈ 6 రోజుల్లో కనుక మనం రూ. 3,675 కనుక మనం సంపాదిస్తే దాని కానీ 900 ఇన్సెంటివ్ ఇస్తున్నాడు. 4,800 సంపాదిస్తే వారంలో రూ. 1,670 ఇస్తున్నాడు. ఇట్లా లాస్ట్కి వచ్చి 9,600 సంపాదిస్తే రూ. 7,395 ఇస్తున్నాడండి ఇన్సెంటివ్స్. ఇవి ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇవన్నీ లాక్లో ఉన్నాయి అన్నమాట. ఈ లాక్ ఓపెన్ అవ్వాలంటే 100 రైడ్స్ అని చేయాలంట. 100 రైడ్స్ పూర్తి చేస్తే ఇవన్నీ లాక్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా ఇన్సెంటివ్స్ యాడ్ అయితేనే మనకి బ్లింకిట్లో ఎర్నింగ్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఇక బ్లింకిట్కి బైక్ ట్యాక్సీకి తేడా ఏంటంటే బ్లింకిట్లో మనం కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. పడేది కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్ల లోపే మనకి డెలివరీ లొకేషన్ అయితే పడుతుంది. ఎక్కువసేపు కూడా బండి యూజ్ చేయవసరం లేదు. రైడ్కి మధ్య గ్యాప్ ఒక అరగంట, 20 నిమిషాల నుంచి అరగంట, ఒకసారి పావు గంట అట్లా గ్యాప్ అయితే వస్తుంది. ఒక గంటలో 3 రైడ్స్ పడుతున్నాయండి. అంతకన్నా ఎక్కువ పడాల ప్రస్తుతానికి. అంతకన్నా తక్కువే పడినాయి. ఒకసారి గంటకు వచ్చేసి 2 రైడ్లే పడినాయి. ఈ మిగతా టైం అంతా ఖాళీగా అక్కడ మనం కూలర్ కూడా అరేంజ్ చేశారు. ఆ కూలర్ ముందు కూర్చొని మనం రీల్స్ చూస్తూ కూర్చున్నాను నేనైతే. మొత్తం ఈ 12 గంటలు 6 గంటలే నేను వర్క్ చేశాను. ఒక 6 గంటలు ఖాళీగానే కూర్చున్నాను అనమాట. ఎర్నింగ్స్ అయితే తక్కువే వచ్చినాయండి. నేను ఇంకో 5 days ఎర్నింగ్ చేస్తా. పక్కనున్న డెలివరీ బాయ్స్ని అడిగితే రోజు రూ. 1000 అయితే సంపాదించవచ్చు 12 గంటలు చేస్తా అన్నారు. చూద్దామండి. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.